బీఆర్ఎస్ హయాంలో అన్నిట్టా అవినీతే. బీఆర్ఎస్ హయాంలో అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. సిద్దిపేట సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయినాయి. అవినీతి జరిగిందని చెప్పడానికి సాక్ష్యాలు చాలవా? నీళ్లు నిధులు నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్ గండి కొట్టుకపోయాం. సరే, ఇప్పుడు మరి కేసీఆర్ గారి హయాంలో అవినీతి జరిగిందని కవిత గారు గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఒక ప్రతిపక్షం లెక్కనే, ఆమె కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిలాగానే మాట్లాడుతున్నది. ఈ విషయంలో మరి ఆమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది అనేది కూడా వాళ్ళ రాజకీయ కోణంలోనే చూడవలసి ఉంటుంది. మరి దీనికి సంబంధించి అవినీతి జరిగినప్పుడు కవిత గారు తప్పకుండా వాటి మీద పోరాటం చేయవలసిందే. కానీ మీరు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అవినీతి పోరాటం అని చెప్తూ మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆలోచనలు చేస్తే మాత్రం ఈ విషయంలో మళ్ళీ అందరూ మీ వైపే వేలెత్తి చూపుతారు. కవిత గారు కాంగ్రెస్కు చాలా దూరంగా నిలబడి కాంగ్రెస్ వైఫల్యం మీద కొట్లాడుతూనే మీరు బీఆర్ఎస్లో కొన్ని లోపాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి అంటారుగా, వాటికి కారకులు ఎవరు అనేది మీరు మాట్లాడండి, సంతోషిస్తారు. కానీ మీరు బీఆర్ఎస్ అవినీతిని గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అడ్డగోలు విధానం మీద మాట్లాడకపోతే మళ్ళా తెలంగాణ ప్రజలంతా మీ వైపు వేలెత్తి చూపుతారు. ఇది మాత్రం ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఒక కంపెనీకే లక్షల కోట్లకు పైగా పనులు, సాగునీటి ప్రాజెక్టులపై 1,89,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగా 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. 1,89,000 కోట్లలో ఒక్క కంపెనీకే 1,00,000 కోట్లకు పైగా పనులు అప్పచెప్పారు. 1989లో వచ్చిన కంపెనీ పెట్టుకున్న ఆయన ఫోర్బ్స్ జాబితాలో 45వ స్థానంలో నిలిచారు. ఎవరు? మెగా కృష్ణారెడ్డి ఏమో. ఆ మెగా కృష్ణారెడ్డి ఒక కంపెనీకే 1,89,000 కోట్లు ఇచ్చిందా? మరి మెగా కృష్ణారెడ్డినా ఇంకెవరైనా? అది ఎవరనేది పేరు చెప్పలేదు. కానీ మరి కేసీఆర్ హయాంలో కొంతమంది కొత్త కాంట్రాక్టర్లు పుట్టుకొచ్చి కోట్లు గడించిండ్రు. మరి ఎవరో మరి పేరు చెప్పనుండే కవిత గారు. వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినందునే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా. ఆ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా. భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా. నేను నిజం నైతికత వైపు నిలబడి ఉన్నా. తెలంగాణ అభివృద్ధికి కమిటెడ్గా పనిచేయాలని ఉన్నది. ఎస్, ఇది పౌరుషం అంటే. ఇంకా మల్లిగాడు ఉన్నాడు, కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్సీని ఇడిచిపెట్టి ఒక్కసారి కూడా బయటకు అత్తలేడు. కాంగ్రెస్ పార్టీ వాడిని వద్దురో, నువ్వు చండాలమైనవు, నీకు సిగ్గుశరం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవి అక్కడ వారేసిపోరు అంటే కూడా వాడు వారెత్తలేడు. ఇది పౌరుషం. ఒక ఆడబిడ్డ అయినా పౌరుషంతో ధైర్యంతో బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు అని రాజీనామా చేసి ఆ రాజీనామాను మళ్ళీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆమోదించాలని కూడా పట్టుబడుతున్నారు. ఇక మల్లిగాడు అమ్మో రాక వచ్చింది, దీన్ని ఎట్లా వదిలిపెడతా? అస్సలు వదిలిపెట్టాను. నేను అసలే రాజీనామా చేయ. ఇంకా మీరు నన్ను తరిమేసిన, ఈ తెలంగాణ నుండి వెలివేసినా కూడా నేను ఈ ఎమ్మెల్సీ పదవిని పట్టుకొనే ఊగులాడుతుందా, పిచ్చిపోను అంట. మళ్ళీగా నీకు సిగ్గు శరం ఉంటే కవిత గారి మీద మాటలు జారినవుగా, కవిత గారి మీద మాటలు జారినావు. కవిత గారి సంబంధించి వ్యక్తులు కోపంగా నీ దగ్గరికి వస్తే వాళ్ళ మీదే ఎదురుదాడి చేసినావు. నీకు నిజంగా కవిత గారిలాగా పౌరుషం ఉంటే, కవిత గారిలాగా ధైర్యం ఉంటే చలో ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. అది నిన్ను చూసి వేసిన ఓట్లే కావు అవి, నిన్ను చూసి వేసిన ఓట్లు కాదు అవి, కాంగ్రెస్ను చూసి వేసిన ఓట్లు. రెడ్డి నాయకులు అందరూ నీకు ఓట్లేమని దాన్ని తిరిగితే పడ్డ ఓట్లు అవి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి కాళ్ళకు నువ్వు నమస్కరిస్తే ఆఖరికి పోయి నీ ఆస్తులన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో పెట్టినట్టు నటిస్తే కాంగ్రెస్ అనే ఒక గుర్తు మీద, ఒక క్రెడిట్ మీద గెలిచినావు నేను. కాబట్టి నీకు పౌరుషం ఉంటే, ధైర్యం ఉంటే కవిత గారిలాగా రాజీనామా చేసి పరేసి ఆ రాజీనామాను ఆమోదింపజేసుకో. వేదవ